పోలీసులంటే ఒకప్పుడు సాధారణ జనాలు కాస్త భయపడేవారు. ఇప్పుడు అలా కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చేసింది. ప్రజలకు పోలీసులు చాలా దగ్గరయ్యారు. ముఖ్యంగా కొందరు ఆఫీసర్ల పనితీరుకి ఫిదా అవుతున్నారు. అలాంటి అధికారులకు జనం నిజంగా బ్రహ్మరథం పడతారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఉత్తరప్రదేశ్లోని డిమోరియా జిల్లాలో మదనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ సింగ్ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఈ విషయం తెలిసిన ఆ ఊరి వాళ్లు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన బదిలీపై వెళ్తుంటే ఊరి ప్రజలంతా రోడ్లపైకి వచ్చేశారు. ఆయనకు గౌరవ సూచకంగా తలపాగా చుట్టి మెడలో పెద్ద పెద్ద దండలు వేసి మేళ తాళాలతో ఊరి వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో గుర్రాలను సైతం వినియోగించారు. ఈ వీడియోలు అటు మీడియాలో, సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి. 6 నెలల క్రితం మదనపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా వినోద్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆయన అక్కడికి చేరుకుని ఆ సమస్యను ఇట్టే పరిష్కరించేవారు. ఇక ఆ స్టేషన్ పరిధిలో కరడుగట్టిన రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారితో పరేడ్ సైతం నిర్వహించారు. తోక జాడిస్తే కత్తిరిస్తానంటూ వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో మదనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు వెల్లివిరిశాయి. ఆ ఊరిలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కుటుంబాల్లోని మహిళలకు ఆయన వివాహం సైతం జరిపించారు. ఒక మహిళ తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయించడమే కాకుండా మహిళకు సైతం వివాహం జరిగేలా చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ సింగ్ను ఆ ఊరి వాళ్లంతా తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. అలాంటి వ్యక్తి తాజాగా బదిలీ అయ్యారు. దాంతో వినోద్ కుమార్ సింగ్ బదిలీపై వెళ్తుంటే ఊరి వాళ్లంతా కలత చెందారు. ఈ బదిలీలు వృత్తిలో భాగమని వారికి ఆయన నచ్చజెప్పారు. ఆ క్రమంలో వారంతా ఆయనకు గౌరవ సూచకంగా మేళ తాళాలతో ఊరి నుంచి సాగనంపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజంగా ఇలాంటి ఆఫీసర్లు ఎంతో మందికి ఆదర్శమని, మంచి పనులు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటే ఇలానే ఆదరిస్తారని అంటున్నారు నెటిజన్లు.